ఓకే డాక్టర్ గారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు వైట్ రైస్ కానీ వైట్ సాల్ట్ కానీ ఇలాంటివి తీసుకోవద్దు అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే మనం ఫస్ట్ డైట్ గురించి మాట్లాడుకుందాం. అసలు జనరల్గా ఏం తీసుకుంటే మనకు క్లియర్ అవుతుంది. సో దాంట్లో మనకి ఇవన్నీ వచ్చేస్తాయి. సో జనరల్గా మనం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తామంటే హై కార్బోహైడ్రేట్స్ అంటే మీన్స్ హై కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా హై ఫైబర్ డైట్ తీసుకొని మోడరేట్ ఫ్యాట్ తీసుకొని అండ్ ప్రోటీన్ 1 గ్రామ్ టు 1.2 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్లో తీసుకోగలిగితే కనుక అది ఇంకా మనం షుగర్ని కంట్రోల్ చేసేటువంటి. నేను ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ టైప్ 2 డయాబెటీస్ని మనం చాలా బాగా కంట్రోల్ చేయొచ్చు. సో ఎలా కంట్రోల్ చేయొచ్చు అని అనుకుంటే మీకు ఇప్పుడు ఏం చెప్తున్నానంటే డయాబెటీస్లో అన్నీ తినొచ్చు. నవేడేస్ అన్ని ఫుడ్ తీసుకోవచ్చు, అంతా ఫుడ్ తీసుకోవచ్చు. బట్ మీరు దీంట్లో ఒక స్ట్రాటజీ ఏం యూజ్ చేయాలి అని అంటే కార్బోహైడ్రేట్స్ పర్ డేకి జనరల్గా 150 to 200 వరకు తీసుకుంటాం. అంటే ఇప్పుడు 50 కేజీల మనిషి ఉంటే అతను 100 కేజీల నుంచి 150 గ్రాముల కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాడు ఈజీగా. సో ఆ కార్బోహైడ్రేట్స్ కనుక మనం కంట్రోల్ చేసి ఈ ప్రోటీన్ కనుక మనం ఇంక్రీజ్ చేయగలిగితే మనం షుగర్స్ని బాగా అవాయిడ్ చేయొచ్చు. కానీ ఇది ఎంతవరకు చేయగలరు వీళ్ళు అనేది మాత్రం, అంటే ఎంతవరకు వీళ్ళు అది కంటిన్యూ చేయగలరు అనేది మాత్రం మనం చూసుకోవాలన్నమాట. నేను ఆ ప్రకారంగా నేను డైట్ చెప్తాను, మీరు అది ఫాలో అవ్వగలిగితే మాత్రం మోర్ బెటర్. సో ఇప్పుడు పొద్దున అంటే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కూడా నేను సపరేట్గా చెప్తాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లెగవగానే వాట్ వీ హ్యావ్ టు టేక్ అంటే ఈ డయాబెటీస్లో షుగర్స్ కనుక పెరిగితే చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు షుగర్స్ పెరిగినాయి 200 250 అదే కంటిన్యూగా అవుతుంది అనుకోండి, మీరు దాంతో ఫస్ట్ మీకు స్కిన్ ఎలర్జీ వస్తుంది. సో యూ హ్యావ్ టు అంటే మీకు అర్థమైపోతూ ఉండాలన్నమాట, ఇట్లా షుగర్స్ పెరుగుతున్నాయి, హ్యావ్ టు కంట్రోల్ మై ఫుడ్ అని. అంటే ఇంకొక లక్షణాలు ఏంటి అని అంటే స్కిన్ ఎలర్జీస్ రావడం, యూరిన్ ఎక్కువగా పెరగడం, యూరిన్ క్వాంటిటీ ఎక్కువ పెరగడం, ఫ్రీక్వెన్సీ ఎక్కువ పెరగడం అలా అవుతుంది. అది రెండోది కళ్ళు మస్కబారడం, ఇలాంటివి ఉంటాయి అనమాట. డయాబెటీస్ కనుక షుగర్స్ కనుక ఎక్కువ పెరిగితే అండ్ హెయిర్ లాస్ ఉంటుంది అండ్ వీక్ అయిపోతారు. అంటే వాళ్ళు వెయిట్ లాస్ అవుతున్నారు అనుకుంటారు కానీ షుగర్స్ పెరిగినందువల్ల వెయిట్ లాస్ అవుతారు. ఎందుకు? అది వీక్నెస్ వల్ల. అంతేగాని అంటే మన డయాబెటీస్లో వెయిట్ తొందరగా తగ్గుతున్నాము అని అంటే అది కొంచెం సీరియస్ కండిషనే అనుకోవాలి, అలా చేయకూడదు. సో మనం అకార్డింగ్ దీస్ కండిషన్స్ అన్నీ మనము ఒక పెట్టుకొని, అండ్ ఈ డయాబెటీస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఐబిఎస్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. ఐబిఎస్ సిండ్రోమ్ అని అంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అని. సో ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఏం చేస్తుందంటే కంటిన్యూస్గా డయేరియా వచ్చేటట్టు చేస్తుంది అనమాట. సో ఏం తిన్నా మోషన్స్కి వెళ్ళిపోవడం, అట్లా అది ఒక ఇబ్బందికరమైన కండిషన్. అది మనకి అందరికీ వస్తుందని చెప్పలేను కానీ ఈ కండిషన్స్ కూడా జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఉంటుంది. సో డాక్టర్ గారు ఐబిఎస్ అని చెప్పారు కదా, చాలామంది పేషెంట్స్ కూడా దీంతో వస్తూ ఉంటారు ఈ సమస్యతోని. సో ఎందుకు అది వస్తుంది? అది నేను డయాబెటీస్లో అదొక లక్షణం మాత్రమే చెప్తున్నాను. నేను జనరల్గా అది ఏం చెప్తున్నానంటే ఐబిఎస్ వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, నార్మల్ డయాబెటిక్ వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి నేను కంపారిజన్గా చెప్తూ ఉంటాను. అండ్ మనము జనరల్గా అసలు ఫస్ట్ డయాబెటీస్ వాళ్ళు టైప్ 2 డయాబెటీస్ వాళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేసుకోవాలి. వాళ్ళు చేసే వాకింగ్ కనుక, వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ కనుక హాఫ్ అన్ అవర్ ఉండి 1600 కిలో క్యాలరీస్ బర్న్స్ చేయగలిగితే వాళ్ళు బెటర్. కానీ మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉండాలి, జనరల్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ వాళ్ళకి 1800 క్యాలరీస్ ఇస్తాము. 1800 to 2000 క్యాలరీస్, మేల్స్కి 2000 క్యాలరీస్ అండ్ ఫీమేల్స్కి 1800 క్యాలరీస్ అలా ఇస్తాం. సో అలా ఇచ్చినప్పుడు మనం దాన్ని తగ్గించుకోవాలి. 1800 క్యాలరీస్ ఇస్తున్నాం కదా, దాన్ని 400 క్యాలరీస్ తగ్గించుకోవాలి. సో ఆ 1400 కనుక క్యాలరీస్ తగ్గించుకోగలిగితే మనం షుగర్స్ని బాగా కంట్రోల్ చేయొచ్చు. సో ఈ 1400 క్యాలరీస్లో ఏమేమి ఫుడ్ ఐటమ్స్ వస్తాయి, సో దట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. నాకు బేసిక్ మీకు చెప్పాను కదా, నేను కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, ప్రోటీన్ కొంచెం పెంచాలి అంటే క్వాంటిటీ, అండ్ మోడరేట్ ఫ్యాట్ తీసుకోవాలి. ఇలా కనుక తీసుకోగలిగితే మనం షుగర్స్ని కంట్రోల్ చేయొచ్చు, అది నేను చెప్పాను. సో మార్నింగ్ అంటే మీరు లెగవగానే అట్లాగా ఎప్పుడు లెగిస్తే అప్పుడు మనకి జిలాటినస్ ఫైబర్ ఫుడ్ అని ఉంటుందన్నమాట. జిలాటినస్ ఫైబర్ ఫుడ్ దేంట్లో ఉంటుందంటే మెంతుల్లో ఉంటుంది. సో మనం జనరల్గా ఏం చేస్తున్నారు అంటే ఈ మెంతుల్ని వాటర్లో వేసుకొని తాగుతున్నారు. సో దట్ ఇస్ ద వాటర్, దాంట్లో మీకు ఫైబర్ అట్లా ఏం వెళ్ళదు, సో అది యూరిన్లో వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా మనం ఆ మెంతుల్ని కొంచెం రోస్ట్ చేసుకొని దాన్ని పౌడర్ చేసుకొని రోజు ఒక 15 గ్రామ్స్ అంటే ఒక టేబుల్ స్పూన్ నోట్లో వేసేసుకొని నీళ్లు తాగాలి. అంటే మీకు ఈ మెంతులు పొట్ట లోపలికి వెళ్ళినాయి. సో దాంతో కూడా మనము షుగర్స్ కొంచెం
ఇది మనకి ఎక్కడ ప్రూవెన్ కాలేదు, కానీ ఇది నేను చూస్తున్న పేషెంట్స్లో, నేను చూసిన పేషెంట్స్లో, ఈ 10 years ఎక్స్పీరియన్స్లో నేను చూసిన పేషెంట్స్లో మంచి బెనిఫిషియల్స్ ఇచ్చింది. సో అందుకని నేను మెంతిపొడి బాగా ఎంకరేజ్ చేస్తాను. కానీ ఇన్సులిన్ ఉన్న వాళ్ళకి ఇది పెద్దగా పనిచేయదు. ముందు ఇది అంటే మెడిసిన్స్ తీసుకుంటున్నారు కదా, ఆ మెడిసిన్స్ వల్ల మెడిసిన్ని కొంచెం కంట్రోల్ చేయొచ్చు మనం ఈ దీంట్లో కూడా. సో మెంతిపొడి 15 grams తీసుకొని యాస్టీస్గా వాటర్ తాగాలి. సో వాటర్ తాగితే ఏముందంటే జిలాటినస్ ఫైబర్, దాంట్లో కొంచెం ఇన్సులిన్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అది ఒకటి. అండ్ ఇంకొకటి సెకండ్, బ్రేక్ఫాస్ట్లోకి వెళ్ళామనుకో. బ్రేక్ఫాస్ట్లో నేను మీకు చెప్పాను కదా అన్నీ తినొచ్చు అని. సో ఇప్పుడు మనం జనరల్గా ఏంటంటే ఆల్ సౌత్ ఇండియన్స్ అండ్ ఇండియన్స్ టేకింగ్ ఇడ్లీ అనుకోండి. ఇడ్లీ తీసుకోవచ్చు, కానీ దాంట్లో వేసే రవ్వ, బియ్యం ఏముంటాయో దాని క్వాంటిటీ జనరల్గా అయితే 1:3 వేస్తాం, 1:2 వేస్తాం. అంటే రవ్వ 2 cups అండ్ మినపప్పు 1 cup. సో అలా కాకుండా 2 అంటే ఓన్లీ అంటే మినపప్పు ఒక్కటే కనుక వేసి మనము స్టీమ్ ఇడ్లీ చేసుకోగలిగితే బెటర్. ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ దట్ ప్రిపరేషన్, కొద్దిగా ఏదో రవ్వ వేసి కనుక ఇడ్లీ చేసుకోగలిగితే మీ షుగర్స్ కంట్రోల్లోనే ఉంటాయి. సో ఇట్ ఈస్ అ బెనిఫిషియల్ టు యువర్ హెల్త్. అండ్ షుగర్స్ పెరగవు, అండ్ అట్ ద సేమ్ టైం మీకు ప్రోటీన్ వస్తుంది, మీరు ఫ్యాట్ కూడా అవ్వరు. జనరల్గా డయాబెటిక్ ఏమవుతుందంటే, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. అబ్డామినల్ అంటే ఆండ్రాయిడ్ ఒబిసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. గైనాయిడ్ ఒబిసిటీ ఎక్కువ ఉంటుంది. ఆ గైనాయిడ్ ఒబిసిటీ అవాయిడ్ చేయడానికి ఇలా ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఇది మీరు వాడాలి అన్న విషయం గురించి నేను ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నాను. సో ఇడ్లీ తీసుకుంటే రవ్వ క్వాంటిటీ తగ్గించి మినపప్పు వేసుకోవాలి. ఓన్లీ మినపప్పుతో ఆవిరి కుడుములు చేసుకోగలిగితే ఇంకా ఎక్సలెంట్. అదొకటి. ఇంకా ఆప్షన్స్ ఇస్తాను. సో మీరు అప్పుడప్పుడు వీక్లీ వన్స్ వడ కూడా తినొచ్చు, అండ్ కొంచెం రిఫైన్డ్ ఆయిల్, మంచి ఆయిల్ తీసుకొని. అండ్ ఇంకా ఒకటి ఏంటి అని అంటే చపాతీ ఓకే, దాంట్లో డవ్ ఎంత క్వాంటిటీ ఉండాలంటే ఈ చపాతీల కంటే మిల్లెట్స్ ఉంటాయి, రాగులు, కీన్వా అండ్ ఓట్స్ అండ్ అదే కిన్వా నథింగ్ బట్ కొర్రలు అంటాం కదా అది, తర్వాత జొన్నలు, సజ్జలు, ఇవన్నీ తీసుకొని మనం గోధుమ పిండిలాగే పట్టించుకొని దాంతో కనుక చపాతీ చేసుకోవడం, దాంతో కనుక దోశ కనుక చేసుకోగలిగితే కూడా మనకి షుగర్స్ పెరగవు, అట్ ద సేమ్ టైం వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో ఆటోమేటిక్గా వెయిట్ కనుక డయాబెటీస్లో వెయిట్ కంట్రోల్లో ఉంటే అన్నీ కంట్రోల్లోనే ఉంటాయి. సో అది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీట్ ఉప్మా అనుకుంటాం, కానీ వీట్ ఉప్మాలో అట్ ద సేమ్ టైం 15 grams ఆఫ్ వీట్ మాత్రమే తీసుకోవాలి. వాళ్ళు వీట్ ఉప్మా తినాలి అని చెప్తాం కదా, వాళ్ళు ఏం చేస్తారంటే చాలా వీట్ ఉప్మా వేసుకొని లైక్ ఏదో కొద్దిగా పచ్చడి పెట్టుకొని తినేస్తూ ఉంటారు అనమాట. మీన్స్ నాకు ఇలాంటి పేషెంట్స్ ఫేస్ అయ్యారు, అందుకని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏం చేస్తారు, ఓన్లీ వీట్ వేసుకుంటారు, ఏదో కూర కలుపుకొని తినేస్తారు. నాట్ లైక్ దట్. మీరు తీసుకోవాల్సింది ఒక గుప్పెడు రైస్, వీట్ రవ్వ, కానీ దాంట్లో బీన్స్, క్యారెట్, క్యాబేజ్, వాట్ ఎవర్ వెజిటబుల్స్, టమాటా, ఉల్లిగడ్డ, తర్వాత కొంచెం పెసర్లు, ఇవన్నీ వేసి చేయాలి. అది చేస్తే మీరు ఎంత అవుతుందంటే ఒక పెద్ద కటోరీ అవుతుంది. సో ఆ కటోరీ కనుక తీసుకోగలిగితే వీట్ ఉప్మా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, లేకపోతే అది హెల్ప్ఫుల్ అవ్వదు. ఇట్ విల్ ఆల్సో డ్యామేజ్. ఒక వీట్ తీసుకొని అది తినేద్దాము, నేను అదే తింటున్నాను అందుకని నాకు షుగర్స్ అయినా కానీ పెరుగుతున్నాయి అనేది ఇట్స్ నాట్ రాంగ్. సో ఇలా కనుక మీరు చేయగలిగితే మనము షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పెసర దోశ, మామూలు మినప దోశ తీసుకోకూడదు, ఎందుకంటే దాంట్లో రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం షుగర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, ఓబీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా మనం ఏం చేయాలి అని అంటే ఈ పెసర్లు ఉంటాయి కదా, పెసర్లలో రైస్ వేయకుండా పెసరపప్పు అంటే లైక్ స్ప్లిటెండ్ పెసరపప్పు కాదు నేను చెప్తుంది, పైన పొట్టు పెసరపప్పు అంతా నానబెట్టుకొని దాంతోనే దోశ వేసుకోవాలి. దాంట్లో రైస్ ఏం వేయకూడదు. అది తీసుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకోవచ్చు, అల్లం వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోవచ్చు, మామూలు ప్లెయిన్ వేసుకోవచ్చు, ఇది వేసుకోవచ్చు. సో దీస్ మెనీ ఆప్షన్స్ ఐ గివెన్. సో ఈ ఆప్షన్స్ కనుక మీరు యూస్ చేసుకుంటే మార్నింగ్ మీకు కావాల్సిన ఇన్సులిన్ మన బాడీ ఏది ప్రొడ్యూస్ చేస్తుందో, తక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి డయాబెటీస్ వచ్చింది కదా. సో అందుకని ఆ ఇన్సులిన్ మనకి మార్నింగ్ కావాల్సిన షుగర్స్ని బాడీకి అబ్జర్వ్ చేయడానికి, అంటే షుగర్ ఈజ్ నథింగ్ బట్ ద ఎనర్జీ టు అవర్ బాడీ. సో అది మనం బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి షుగర్స్ ఎక్కువగా పెరగవు. సో అది బ్రేక్ఫాస్ట్. ఈ డయాబెటీస్లో ఉన్నప్పుడు ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు, ఇన్స్టెడ్ ఆఫ్ అండ్ ఎక్కువగా కూడా తీసుకోకూడదు.
డెఫినెట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలి. అండ్ ఇఫ్ దే ఆర్ నాన్ వెజిటేరియన్ అంటే నేను ఇంకొక ఆప్షన్ చెప్తాను, ఇట్స్ అ బెటర్ ఆప్షన్ ఐ కెన్ సే. సో ఈ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే మనం 2 egg whites, నాట్ ఎగ్ వైట్స్, హోల్ ఎగ్స్ ఆల్సో ఫర్ డయాబెటీస్, అండ్ 2 ఎగ్లు అండ్ 1 glass ఆఫ్ మిల్క్, దట్ ఈస్ అ డైట్ మిల్క్. అండ్ ఇవి తీసుకోగలిగితే అంటే మిల్క్, ఎగ్, మీకు ఫర్దర్గా ఆకలి వేయదు, దీంట్లో కార్బ్స్ తక్కువ. సో ఇది ఎక్స్ట్రా అంటే నెక్స్ట్ ఆప్షన్ అనమాట. మీరు చేయగలిగితే ఇది కనుక చేయగలిగితే మీ షుగర్స్ పెరగవు, డెఫినెట్గా పెరగవు. సో అండ్ అట్ 11 o'clock వద్దాం. 11 o'clock ఫుడ్ ఫర్ టైప్ 2 డయాబెటీస్ మిల్టర్స్, అండ్ దిస్ ఈజ్ ఫర్ గుడ్ ఫర్ టైప్ 1 డయాబెటీస్ ఆల్సో. మీరు కనుక టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకు కూడా ఇలాగే చేయగలిగితే అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, చిన్నపిల్లలకు కూడా అంతే, మీరు వాళ్ళకి బ్రెడ్ ఇచ్చి ఏదో ఆ టైం కల్లా ఇన్సులిన్ ఇచ్చి ఫుడ్ పెట్టేయడం అలా చేయొద్దు. ఇలాగ ఫుడ్డే కంట్రోల్లో ఉంటేనే మీకు షుగర్స్, టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు కూడా మనం నేను చెప్పాను కదా, ఒక 18 years బాయ్ ఎలా ఉంటాడంటే 13 years బాయ్లా ఉంటాడు. ఇది టైప్ 1 డయాబెటీస్ అంటే వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఇన్సులిన్ లేదు, 13 years నుంచి ఇన్సులిన్ వచ్చిందని చెప్పాను కదా. టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి మనం కనుక ఇలాంటి ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా ఇవ్వగలిగితే కనుక మనం ఆ షుగర్స్ని మనం అనుకున్న వెయిట్ గెయిన్ అండ్ ఇవన్నీ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఫర్ టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్ ఆల్సో, అండ్ ఆల్సో జీడిఎం పీపుల్ అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి నేనేమనుకుంటున్నానంటే ఇది గుడ్ ఫర్ దేర్ న్యూట్రిషన్ ఆల్సో. ఈ గైనకాలజీ మనకి కావాల్సిన ఫుడ్ ఏముంటుందో అంటే వాళ్ళకి 3 months వరకు వామిటింగ్స్ అవుతాయి కదా, ఆ 3 months వామిటింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది ఓకే అనుకుంటున్నాను నేను. మీన్స్ మోర్ కాంప్లికేషన్స్ వస్తే హాస్పిటల్కి వచ్చేసేయండి, మనం మాట్లాడుకుందాం. జనరల్గా అయితే మాత్రం ఇవి వాళ్ళకి సరిపోతాయి. అంటే ఎగ్స్, పెసర దోశ, మూంగ్ దాల్ దోశ, వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, అండ్ వీట్ ఉప్మా అండ్ అది ఆవిరి కుడుములు. దిస్ ఈజ్ గుడ్ ఫర్ దేర్ డయాబెటీస్ పీపుల్ ఆల్సో, డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ మిల్టర్స్. ప్రెగ్నెన్స్ వాడికి కూడా ఇది బాగానే ఉంటుంది, అండ్ మాల్ నరిష్డ్ వాళ్ళకి కూడా ఇదే బాగుంటుంది, కాకపోతే ఇంకొక ఎగ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్. అండ్ అట్ 11 o'clock అంటే మన డయాబెటీస్లో ఏమవుతుందనంటే ఒక కండిషన్ ఎలా ఉంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని లంచ్ డైరెక్ట్గా తీసుకోవచ్చా అంటే అది కూడా ఒక గుడ్ ఆప్షన్. కాకపోతే ఇఫ్ యూ ఫెల్ట్ ఎనీ టైమ్ ద హంగ్రీ అంటే మీరు ఏ టైంలోనన్నా ఆకలిగా ఉంది అని ఫీల్ అయితే కనుక డయాబెటీస్ వాళ్ళకి కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట. అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ అంటే ఏంటి అని అంటే జనరల్గా ఈ ఫ్రూట్స్ వల్ల వాళ్ళ షుగర్స్ లెవెల్ పెరగవు, దిస్ ద కండిషన్ అనమాట. అంటే దాని ఈక్వేషన్ వేరే ఉంటుంది గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది, బట్ మీకు అర్థమయ్యేటట్టయితే మాత్రం దానివల్ల షుగర్స్ మీరు తీసుకునే ఫుడ్ వల్ల పెరగదు. సో ఏమేమి ఫ్రూట్స్ అంటే అవి యాపిల్, ఆరెంజ్, దానిమ్మ, పప్పయ్య, జామకాయ. ఇవి ఒక 100 grams ఎవ్రీడే మనం తీసుకోవాలి. ఎందుకంటే ఈ డయాబెటీస్ వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు తీసుకునే మెడిసిన్స్ వల్ల మల్టీవిటమిన్ డెఫిషియన్సీ ఎక్కువ వస్తుంది. సో ఈ ఫ్రూట్స్ వాళ్ళకి అవసరం. సో ఎవ్రీడే ఈ ఫ్రూట్స్ తీసుకోవాలి. యాపిల్, ఆరెంజ్, అనార్, పప్పయ్య, జామ్. ఈ ఫ్రూట్స్ వల్ల వాళ్ళకి షుగర్స్ పెరగవు, అట్ ద సేమ్ టైం విటమిన్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి డ్రై ఫ్రూట్స్కి వస్తే ఆల్మండ్స్, అక్రూట్, పిస్తా ఇది బెటర్. డేట్స్ డయాబెటిక్ వాళ్ళు తీసుకోకపోతేనే చాలా బెటర్, ఎందుకంటే డేట్స్ బాగా షుగర్స్ ఉంటాయి. సో వాళ్ళని షుగర్స్ షూటప్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది కూడా వద్దు. అండ్ కానీ ఈ ఫ్రూట్స్ మాత్రం తీసుకోవచ్చు. ఆల్మండ్, అక్రూట్, పిస్తా ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలి అని అంటే బాగా హెవీ వెయిట్ ఉండి తక్కువ డైజెషన్ అయ్యే వాళ్ళకేమో 3 తీసుకుంటే సరిపోతుంది. లేదు అంటే అదర్వైజ్ కొంచెం డయాబెటీస్ అదేంటి ప్రెగ్నెంట్ లేడీస్కి అయితేనేమో 15 వరకు తీసుకోవాలి. అండ్ దే విల్ గెట్ డైజెషన్. అండ్ మీరు ఒకవేళ డైజెస్ట్ అవ్వలేదు అని అనుకుంటే మాత్రం సోక్ చేసి తీసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.